ఏందయ్యా ఇట్లొచ్చినావు? కుమారాజా గారి కోసం అండి. విషయం ఏందో చెప్పు, అయ్యగారిని కలవచ్చో లేదో చెప్తా. ఇది నా కూతురండి. అయ్యగారికి మాలిచ్చేస్తుంటారు చూడండి. ఎవరు? మల్లయ్య, నా మేనల్లుడండి. చిన్నప్పటి నుంచి దీన్ని మనవాడతానని చెప్పి ఇప్పుడు ఇది అందంగా లేదు నాకు వద్దన్నాడండి. తూనియవ్వ, ఆ మాలిష్ మల్లయ్య గారి కేసు అయ్యగారి దాకా ఎందుకు, నేను చూసుకుంటా. ఆని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాయించి ఈ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయించకుంటే నేను అయ్యగారి అసిస్టెంట్నే కాను. ఇంతగాడు యాడున్నాడు? ఆనందమానందమాయనే ఈ మల్లయ్య ప్రేమ కొడుకాయనే. ఏంది భయ్యా ప్రేమ కొడుకేంది? పాగల కుక్క కానీ కరిసిందా? పాగల కుక్క కాదురా కరిసింది, ప్రేమ కుక్క కరిసిందిరా. ప్రేమ కుక్క? గస్సంటి పేరే ఇంతవరకు ఇన్లే. నీ అసొంటోని కరిస్తే గజ్జి కుక్క కరుస్తుంది కానీ ప్రేమ కుక్క ఏంది భయ్యా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? అదే మరి ఇప్పుడే ఒక కోయిదరు నా చేయి చూసి చెప్పాడు, నన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుందట. అందుకే ఇప్పుడు నేను ప్రేమ కొడుకునయ్యాను, ఆ తర్వాత పెళ్లి కొడుకునవుతా. అట్లయితే కదా గ్యారంటీగా షురు అయినట్లు. ఎస్వంటి అమ్మాయి లవ్ చేస్తుందో చెప్పిండా ఆ కోయిదరా? నేను అడగలేదు, వాడు చెప్పలేదు. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీద నాకు కొన్ని ఓన్ సొంత అభిప్రాయాలున్నాయి. శ్రీదేవి లాంటి పెదాలు ఉండాలి, భానుప్రియ లాంటి కళ్ళు ఉండాలి, నగ్మ లాంటి రంగు ఉండాలి, మాధురి దీక్షిత్ లాంటి నవ్వు ఉండాలి. అట్లయితే నీ ఫేసు పాచిపోయిన పరోటా లెక్కున్నా పర్వాలేదు ఆవయా? ఏంటో నువ్వు మాట్లాడేది? ఫేస్ ఎలా ఉంటుందిరా? జాతకం బాగుండాలి, అప్పుడే నేను ప్రేమించబోయే అమ్మాయి చెంగు చెంగున చెంగు చెంగున చెంగు చెంగు లవ్ చేస్తున్న నా దగ్గరికి వస్తుంది. కొండదేవర ఫలికు కోనదేవర ఫలికు ఫలికులో సత్యాలు ఫలికు. సాంగులు ఆపి సిక్కివేసిన చెప్పు. అట్టు పోసే చిలక గుట్టు రాకే ఎరక తల 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 తల్లాడిపోతుంది ఫేసులో. ఏటి కళ, పెళ్లి కళ, మ్యారేజీ లైను. ఏటి పెళ్ళ నాకా? సాడేలే, నన్ను చేసుకునే సన్నాసేవడు ఎదురు కట్నం ఇస్తాను బెదిరి పారిపోతున్నారు. దిగులు పడకే చిలక, నిన్ను వలసేవాడు, నిన్ను కొలిసేవాడు, నిన్ను గెలిచేవాడు, నిన్ను మను వాడేవాడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఈ ఊళ్ళోనా? ఎవడా సన్నాసి? జల్దీ చేకే పోరి 6 జన్మాలుగా ఆడే నీ పెనిమిటి. 6 జన్మలుగా ఆడే నా ఫ్యామిలీయా? 6 దొంగ చచ్చినాడు. అయితే ఈ జన్మ ఎందుకు చేసుకోలేదంట? చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చినది. టెక్నికల్ ప్రాబ్లం. అదేటది? టెక్నికల్ ప్రాబ్లం ఏమిటంటే గత 6 జన్మలుగా నీ మొగుడు నీకంటే ముందే పుట్టిండు, ముందే గిట్టిండు. ఈ జన్మల నీ తర్వాత పుట్టిండు. అందుకే నువ్వు దగ్గరే ఉన్న దూరాన పెడుతుండు. ఎవరాడు ఇంతకీ చెప్పు. ఆడు జగదేక ఈరుడు, ముల్లోక సూర్యుడు, భూలోక ఈరుడు. అడ్డు గడ్డు 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 గడ్డుకు ఆడే చూడు. ఏంటి ఈడా నా 6 జన్మల పనిమిటి? ఈ జన్మలో మట్టుకు వదులుతానేటి తాళి కట్టించేసుకోను. ఇదిగా లవరా? ఎవరిని? ఏంటి అటు ఇటు చూస్తావు? నిన్నే లవరేంటి? అంటే మరి జన్మ జన్మల బంధం. 6 జన్మలుగా నువ్వే నా పెనిమిటని తెలిసినప్పటి నుంచి ఓ లవ్ వచ్చేస్తుంది. దాలెవరో లవ్ ఆడుకుంటాం. నీకు ఏజ్ పారిపోయి 30 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు నీకు పెళ్ళైతే? ఏజ్ పారైతే మనసు కుర్సుగా ఉంది. దాలెవరు అలా చెట్టు చాటుకెళ్ళి లవ్ చేసుకుందాం. అమ్మ గడుపు మాడ. ఆ కోయిదరు నా చేయి చూసి అప్సరసం చేసుకుంటా ఉన్నాడు కానీ ఇలాగ అట్లు పోసుకునే తోలుకుంటుంది అనుకోలేదే. అట్లు పోసుకుంటే అందంగా లేనా? దాలెవరు లవ్ చేసుకున్నా నా రాజా కదా, నా కన్నా కుదిరినా తార బిడ్డ.
పాపిష్టి కదవా, బాబుగారు నేను ఇంట్లో మనిషిలా చూసుకుంటుంటే ఆయన కట్లోనే పొడుస్తావా? నీ బ్రతికి ప్రేమ కావాల్సి వచ్చిందిరా, ప్రేమ ప్రేమ. నేను బతకలేమరా, చాలు. ఆపండి. ప్రేమించడం తప్పైతే ఆ తప్పులో నాకు కూడా భాగం ఉంది. నన్ను కూడా చంపండి. అమ్మాయి గారు, నేను రమేష్ ని ప్రేమిస్తున్నాను. అంతస్తుల్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు. ప్రేమ కన్నా పెద్ద అంతస్తు ప్రపంచంలో ఎక్కడా లేదు. మీరు అనుకునే అంతస్తులే మా ప్రేమకు అడ్డమైతే అవి దిగిపోవడానికైనా సిద్ధమే నేను. మీ అన్నయ్య ఒప్పుకుంటాడనుకుంటున్నావా? ఒకళ్ళు ఒప్పుకుంటారా లేదా అని ఆలోచించి ప్రేమించలేదు. ప్రేమించటం, పెళ్లి చేసుకోవటం అంతా నీ ఇష్టమేనా? నా ప్రేమ నా మనసు ఖచ్చితంగా నా ఇష్టమే. నీ ఇష్టం నీ అన్నయ్య ఇంట్లో, ఈ ఇంట్లో కాదు. ఇది కూడా నా అన్నయ్య ఇల్లే. ఇప్పుడు నేను ఈ అన్నయ్యకి చెల్లెల్ని. ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా మొండిగా మాట్లాడతావే. అసలు మీ ఊరికి మా ఊరికి మధ్య ఎన్ని పగలు ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుసా నీకు? నువ్వు ఇలా ప్రేమలో పడ్డావని మీ అన్నయ్యకి తెలిస్తే అన్నయ్య, నేను తప్పు చేశాననుకుంటే, నీ పరువు తీశాననుకుంటే, నా వల్ల నువ్వు మాట పడాల్సి వస్తుందనుకుంటే, నీ కోసం నీ పరువు కోసం నా ప్రేమను మర్చిపోయి బ్రతుకున్న శవంలా మిగిలిపోతాను. తప్పు చేశానని దండిస్తావో, నీ చెల్లి మనసు గ్రహించి దీవిస్తావో నీ ఇష్టం. దీవించాల్సిన చేతులతో దండిస్తానని ఎలా అనుకున్నావమ్మా? ఒక చెల్లిని పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఈ చెల్లెల సంతోషాన్ని కూడా పోగొట్టి నిన్ను ఎలా దుఃఖ పెడతానమ్మా? నువ్వు ప్రేమించిన రమేష్తోనే నీ పెళ్లి జరిపిస్తానని ప్రమాణం చేస్తున్నాను. రేపే అమ్మవారికి నగలు అలంకరించవలసిన పర్వదినం. పుష్కరానికి ఒకసారి వచ్చే రోజది. ఆ పర్వదినం నాడు తమ వంశంలో ఒకరు శుచిగా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి నగలు పెట్టె స్వయంగా పట్టుకొని దారిలో ఎక్కడా దించకుండా పార్వతీ పరమేశ్వర్ల ఆలయానికి చేర్చాలి. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. పెద్దలు కాపాడుకుంటూ వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించటమే మన సంప్రదాయం. శుభం. సెలవు. నమస్కారం. ఆ విజయ్ కుమార్ రాజా ప్రతి విషయంలోనూ మన ఊరి కన్నా తన ఊరి ఆధిక్యత చాటుకుంటూ మనల్ని అవమానపరుస్తున్నాడు. ఆ నగల పెట్టె ఎక్కడా దించడానికి వీల్లేదు కనుక ఆ విజయ్ కుమార్ రాజాని చంపటం సులభం. రేపటితో ఆ విజయ్ కుమార్ రాత్ర సమాప్తం. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనమగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామః సంవరుడానహం అశ్వపూర్వాం ప్రదాస్యాం హస్తినాథ ప్రబోధినీం ప్రియం దేవే ఉపనిషదే.
పూజారి గారు హారతి ఇవ్వండి. రాజా గారు ఇవ్వండి హారతి. స్వామి, ఆ నీచుడి చేతిలో ఆహుతవటం కన్నా నీ హారతితో హారతైపోవటం నా అదృష్టం. బాబు, అది కాదమ్మా, మీ వంశానికి మా వంశానికి. చెల్లెమ్మకి అప్పుడే పెళ్లి కల వచ్చేసిందే. ఓ అన్నయ్య, నీ భయం నాకు అర్థమైంది నానమ్మ. భూపతికి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఏది ఏమైనా నాకు కావాల్సింది చెల్లెమ్మ సంతోషం. రోజులు 30 యుగాలుగా గడిచాయి. ఇక మీరు ఆ విషయాలన్నీ మర్చిపోండి. మీకు గుడ్ న్యూస్. మీరు మాట్లాడమన్న ఆ సంబంధం గురించి మాట్లాడారు. మీతో వియ్యం అనగానే వాళ్ళు ఎగిరి గంతేశారు. చెల్లెమ్మని చేసుకోవడానికి వాళ్ళ అబ్బాయి కూడా చాలా ఇష్టపడుతున్నాడు. తాంబూలాలు తీసుకోవడానికి వారం రోజుల్లో వచ్చేస్తా ఉన్నారు. మీ తరఫున నేను మాట ఇచ్చేశాను. మీరు మాటిస్తే నేను మాట ఇచ్చినట్లే. వెంటనే రమ్మని కబురు పెట్టండి. మరి చెల్లెమ్మతో కూడా ఓ మాట చెప్తే. అవసరం లేదు. నా నిర్ణయాన్ని చెల్లెమ్మ ఎప్పుడూ కాదనదు. వస్తాను.